Indeed, it's a joy and privilege for me to stand here and share the word today. అయితే నిజంగా ఈ రోజు మీ అందరి మధ్యలో ఇక్కడ నిల్చొని వాక్యం చెప్పడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. What a joy it is to see all our children come forward and share their testimony, sing songs and the beautiful talent our church has here. అయితే మన మధ్యలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా ముందుకు వచ్చి పాటలు పాడడం గానీ డాన్సులు చేయడం గానీ ఎంతో సంతోషంగా ఉంది. వారందరూ కూడా వారి యొక్క తలాంతులను ఉపయోగిస్తున్నప్పుడు. Church, our church is alive. Say amen. సంఘం అంతా చెప్తామా, మన సంఘము సజీవంగా ఉంది. This is the church with the Lord's Spirit. అయితే ఈ సంఘము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న సంఘము. It gives me a more greater joy to see many of you come forward and partake in different responsibilities. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా ముందుకు వచ్చి అన్నింట్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఇంకా సంతోషం కలిగిస్తుంది. It gives me more joy so to see husband and wife, both of them leading in different ways. అయితే భార్య భర్తలుగా ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళని నడిపించడం ఇంకా సంతోషకరంగా ఉంది. Take these opportunities. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. Our church is a church which believes in priesthood of all believers. అయితే మన సంఘం ఏమి ఆశిస్తూ ఉందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తుంది. I believe that each one of us are here to share the love of Christ, make a greater impact for the kingdom. అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమను పంచుతూ సంఘానికి సమాధానికి ఒక మంచి మార్పును తీసుకురావాలని నమ్ముచున్నాను. I want to congratulate all the different ministry departments here in our church. అయితే మన సంఘంలో ఉన్న అన్ని పరిచర్యలను కూడా నేను అభినందించాలనుకుంటున్నాను. The women's ministry, స్త్రీల సదస్సును, youth ministry, యవనస్తుల పరిచర్యను, children ministry, చిన్నపిల్లల పరిచర్యను, choir ministry, పాటలు పాడేవారిని, and Bible study ministry, బైబిల్ చదివేవారిని, house visits ministry, గృహాలను దర్శించే వారిని, fasting prayer team ministry, ఉపవాస ప్రార్థనలు చేసేవారిని, what not, everything. It is led by the presence of God and we are experiencing this because this is church is want to fulfill his purpose. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పరిచర్య కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నారు. And our church has a beautiful atmosphere that every month we do some kind of main activity in our church so that some kind of age group people are recognized and respected. అయితే మన సంఘంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు, అది స్త్రీలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, ఎవరో ఒకరు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. The beauty of this holy Bible, అయితే ఈ వాక్యం యొక్క అద్భుతం ఏంటంటే, this beauty of this holy Bible, Jesus speaks to all different age groups in this Bible. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్క వయస్సు గల వారితో మాట్లాడుతున్నాడు. For Jesus, each and every age group is more important in his mind. అయితే దేవునికి ప్రతి ఒక్క వయస్సు గల వారు కూడా చాలా ముఖ్యమైన వారు. Many a times in our mind we think that those who are elderly 50 plus age group, we might think that they may be more important to Jesus. అయితే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు 50 లేదా 50 కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ వారి దేవుడికి చాలా ముఖ్యమేమో అని అనుకుంటుంటాం. Sometimes we might think women are more important. Yes, they are. కొన్నిసార్లు స్త్రీలే చాలా ముఖ్యమేమో అనుకుంటుంటాం. Sometimes we think men are more important. Yes, they are. కొన్నిసార్లు పురుషులు చాలా ముఖ్యం అనుకుంటాం. వారు నిజంగా ముఖ్యమైన వారు. But Bible tells us the children, those who are just born, all the way from the people, those who are 100 plus years, each and every age group is very important in this Bible. It's not me who is saying, Jesus is the one who is saying. అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే, పుట్టిన పిల్లలు మొదలుకొని 98-100 సంవత్సరాలు ఉన్న వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెప్తున్న మాటలు. We have so many different activities in our church: women, men, youth, Bible school, Sunday school, children ministry. Everything we have because it is more important for Jesus. అయితే మన సంఘంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. స్త్రీల పరిచర్య అవ్వచ్చు, యవనస్తుల పరిచర్య అవ్వచ్చు, పిల్లల పరిచర్య అవ్వచ్చు, లేదా పురుషుల పరిచర్య అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి. If it is not important, we would not be doing this today. అదొకవేళ ముఖ్యమైనది కాకపోతే ఈ రోజు మనం జరుపుకునే వాళ్ళం కాదు. If Jesus had not said, we would not be doing it today. ఒకవేళ యేసయ్య అది చెప్పకపోయి ఉంటే ఈ రోజు మనం అది జరుపుకునే వాళ్ళం కాదు. So today we are concentrating and understanding the beauty of our children. అయితే ఈ రోజు మనం అందరము కూడా పిల్లల యొక్క ముఖ్యత్వాన్ని లేదంటే వారి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. How the children can be a great blessing for all of us in the families and as a church
That is what we will talk today. అయితే ఈ రోజు పిల్లలందరూ కూడా వారి యొక్క కుటుంబానికి కావచ్చు, సంఘానికి కావచ్చు, వారు ఎంత ఉపయోగకరంగా ఉన్నారో దాని గురించి మనం So మాట్లాడబోతున్నాం. to you children, I want to emphasize my talk why you are important for Jesus. I want you to hear this carefully. అయితే పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా దేవుడికి ఎందుకు ముఖ్యమైన వారిగా ఉన్నారో అది మీరు వినాలని నేను So కోరుకుంటున్నాను. in my brief sermon, we'll be addressing three main things. అయితే ఈ రోజు నేను చెప్పే వాక్యము 3 విషయాల గురించి ఉంటుంది. Number one, we will talk to children why you are important to Jesus and why you make a very significant place in our lives. అయితే మొదటిగా మనం పిల్లల గురించి మాట్లాడతాము. మీరు ఎందుకు దేవునికి ముఖ్యమైన వారుగా ఉన్నారు అనే దాని గురించి. And then we will talk to the parents why your children are very important to you and what you are supposed to do. అయితే రెండవదిగా మనం తల్లిదండ్రులతో మాట్లాడబోతున్నాము. వారు పిల్లలు ఎందుకు ఇంపార్టెంట్ గా ఉన్నారు లేదా మీరు పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని గురించి. Finally, as a church, how we should see and how we should respond to children in our church. అయితే మూడవది ఆఖరిగా ఏంటంటే సంఘముగా మనం పిల్లల్ని ఏ విధంగా చూడాలి, వారిని ఏ విధంగా గుర్తించాలి అనే దాని గురించి నేర్చుకుంటాం. Children, పిల్లలు listen to me this very carefully. జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. You are not the future, but you are present. అయితే నేను ఈ రోజు మీ అందరికి ఏం చెప్తున్నానంటే మీరందరూ భవిష్యత్తు కాదు కానీ ఈ రోజు మీరు Present today, because many a times we view you as someone who can do something in the future, but today I want to remind you that you are present. Today is you are very significant. అయితే కొన్ని సార్లు మేము అందరం కూడా పెద్దగా అయిన తర్వాత భవిష్యత్తులో ఎన్నో చేయాలని అనుకుంటాం కానీ ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు చేసేదే చాలా ముఖ్యమైనది. So we heard the beautiful reading from the Gospel of Matthew, where Jesus addressing and talking to children. అయితే మత్తయి సువార్త నుంచి ఒక చక్కటి వాక్యం మనం చూసాము. యేసయ్య పిల్లల్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడు అని. See, we know the passage. I don't want to concentrate more on it, but it says that there are parents, elderly people bringing their children to Jesus in that passage. అయితే మనందరికీ ఈ వాక్యం తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు As they try to bring their children to Jesus, of course, disciples, they interrupted. They said, no, Jesus is very busy today. అయితే తల్లిదండ్రుల పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా వద్దు ఆగండి, మీరు ఆ పిల్లల్ని తీసుకురావద్దని ఆటంకపరుస్తూ ఉన్నారు. To an extent, I understand the mind of those disciples, why they stopped the children. అయితే కొంతవరకు వారు ఎందుకు ఆ పిల్లల్ని ఆపుతున్నారని నేను అర్థం చేసుకోగలను. Let's understand the context where this gospel and in the chapter what is happening before and after. అయితే ఒక సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తాము. ఎక్కడి నుంచి వస్తుంది, ముందేం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది అన్న సందర్భాన్ని మనం గమనిస్తాం. Here in this passage we can clearly see that Jesus has finished his earthly ministry and he's aiming to go towards Jerusalem to face that crucifixion. అయితే దేవుడు తన భూలోకానికి వచ్చిన పరిచర్యను ముగించుకొని యెరూషలేముకి ఆయన భూమి మీదకి ఎందుకైతే వచ్చాడో ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి వెళ్తూ ఉన్నారు. This is the last phase of Jesus' time here on earth, and disciples thought that Jesus should spend his quality time with elderly people so that he can teach them and train them. అయితే యేసయ్య తన పరిచర్య మొత్తం ముగించుకొని ఆఖరి ఘట్టానికి వెళ్తున్నారు కాబట్టి శిష్యులు ఏమనుకున్నారంటే యేసయ్య తన యొక్క మొత్తం సమయాన్ని అంతా కూడా పెద్దవారితో గడిపి వాళ్ళకి ఇంకా అనేక విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నారు. We can see that in our family when we have a serious conversation, thinking about something in our mind and making some important decisions in our family. If children comes and interrupt us, we say no, not at this time. Go, I will talk to you later. అయితే కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా మనం ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు లేదంటే ఎలాంటి డెసిషన్స్ అన్న తీసుకోవాలంటే మనం ఆలోచిస్తూ మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వచ్చి మన దగ్గర ఉంటే వద్దు మీరు రాకండి, మీరు పక్కకి వెళ్ళండి, నేను మీతో తర్వాత మాట్లాడతానని చెప్తూ ఉంటాం. Jesus' time is a very quality time, and the disciples said, no, I think this is too late. Jesus is on a very important mission. He is going towards Jerusalem and he has much more important things to do than meeting children. అయితే శిష్యులందరూ ఏమనుకున్నారు అంటే యేసేది చాలా ప్రత్యేకమైన సమయము, ఆయన యెరూషలేముకి తన కార్యాన్ని ముగించడానికి వెళ్తున్నారు కాబట్టి ఆయన సమయము చాలా ప్రత్యేకమైనది, ఈ సమయంలో పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకూడదని శిష్యులు ఆలోచించారు. Jesus' time was super busy. Disciples said,
no, you cannot meet Jesus right now. But Jesus said, stop. I am not that busy for the children. అయితే యేసయ్య ఆ కాలంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ, చాలా పనులు చేస్తున్నప్పటికీ, పిల్లలు వస్తున్నప్పుడు ఎప్పుడైతే శిష్యులు వాళ్ళని ఆగండి అన్నారో అప్పుడు యేసయ్య అన్నారు, మీరు వాళ్ళని ఆపకండి, పిల్లల కోసం నేను ఎప్పుడు బిజీగా లేను అని చెప్తారు. Nothing is more important to me than meeting this bunch of children. అయితే ఈ పిల్లల్ని కలవడం కంటే కూడా నాకు ఇంకా ప్రత్యేకమైన పని ఇంకేది లేదు. Oh, all my other big appointments can wait, but I have to and I will meet children today. అయితే నాకు ఇంకా పెద్దవారితో ఉన్న ఎలాంటి మీటింగ్స్ అన్న వెయిట్ చేస్తారు కానీ నేను ఈ సమయంలో ఈ పిల్లల్ని Bible కలవాలనుకుంటున్నాను. says that Jesus rebuked the disciples. అయితే వాక్యంలో ఏం చెప్తుందంటే యేసయ్య వాళ్ళని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం. When he said rebuke, he might was very angry with the disciples for not allowing those children to meet him. ఎప్పుడైతే మనం గద్దించాడు అని అంటున్నామో, ఎప్పుడైతే శిష్యులు వాళ్ళ పిల్లల్ని ఆపాలని చూస్తాడో యేసయ్య వాళ్ళ మీద చాలా కోపపడ్డాడు. So children, you understand how well and how more you are important in the mind of Jesus. పిల్లలు మీ అందరికి అర్థమవుతుందా యేసయ్యకి మీరు ఎంత ఇంపార్టెంట్, మీరు అందరూ ఎంత ప్రత్యేకమైన వారు అని? After rebuking of the disciples, Jesus brought them. He opened his arms so that children can run to him. అయితే శిష్యులని గద్దించిన తర్వాత యేసయ్య తన చేతులు చాపి పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకున్నాడు. And he took his hands and put his hands upon their head and he blessed those children. అయితే యేసయ్య తన చేతులు ఆ పిల్లలందరి మీద ఉంచి వారందరినీ కూడా దీవించాడు. You understand how well important you are? మీ అందరికి అర్థమవుతుందా యేసయ్యకి మీరంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రత్యేకమేమో? Let's understand the attitude of Jesus, what kind of attitude he has. అయితే యేసయ్య ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. Jesus welcomes you. యేసయ్య మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాడు. He's saying in the Bible, little children come to me. అయితే ఆయన వాక్యంలో ఏమంటున్నాడు? పిల్లలారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. Jesus didn't say they are too small. యేసయ్య వాళ్ళు చాలా చిన్న పిల్లలని చెప్పలేదు. Jesus did not say they will not understand. యేసయ్య వాళ్ళకి అర్థం అవ్వదు అని చెప్పలేదు. Jesus did not say, oh, if they come there will be too much of a distraction. అయితే ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళందరినీ కూడా చాలా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని అనలేదు. Jesus said nothing, but he said come. ఆయన ఏమి చెప్పలేదు కానీ మీరందరూ నా యొద్దకు రండి అని పిలిచారు. If you and I go to him, his arms are always open and he's never ever too busy for you. ఈ రోజు నువ్వు నేను గనక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు బిజీగా లేడు, మనందరి కోసం చేతులు చాపి రండి అని పిలుస్తున్నాడు. Even if he's in a very important meeting with his disciples and so called big people, he will stop that meeting and he will concentrate on you. ఆయన శిష్యులతో ఎంత బిజీగా మాట్లాడుతున్నా లేదా పెద్దవారితో మాట్లాడుతున్నా ఆయన చేస్తున్న పనిని ఆపి ఆయన మన దగ్గరకు వస్తాడు. Absolutely nothing can block you without going into the presence of God. ఏది కూడా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపలేదు. Not only that, you can go to Jesus. He is ready and willing to bless you, put his hands upon you. కేవలం దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ మీరు వెళ్ళినప్పుడు ఆయన తన చేతులు మీ మీద ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. Why would someone bless you? ఎందుకు ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు? Why would when we go to somebody they put their hands on you and they say God bless you? ఎందుకు ఎవరి దగ్గరకైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మన తల మీద చేతులుంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటారు? You know, because they love you. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు Because కాబట్టి, they value you. మిమ్మల్ని చాలా ముఖ్యంగా ఎంచుతున్నారు Because కాబట్టి, they can see that through your life there is a great purpose for his kingdom. ఎందుకంటే మీ జీవితాల ద్వారా దేవుని యొక్క రాజ్యంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి కాబట్టి. So children, today I want you to understand, పిల్లలు ఈ రోజు మీరు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Jesus loves you. యేసయ్య మిమ్మల్ని అందరినీ చాలా ప్రేమిస్తున్నాడు. Jesus wants you near and closer to him. యేసయ్య మీరందరూ కూడా ఆయనకి చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. One of the beauty, I want to mention this to you because you are listening very carefully. మీరందరూ చక్కగా వింటున్నారు కాబట్టి నేను ఇంకొక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. Go to Jesus for have him love you. You don't need to act like somebody. You can be just the way you are. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఎవరోలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే ఉన్నామో
ఉన్నామో అదే విధంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. You don't need to be perfect to go to Jesus. మనం అందరం కూడా చాలా పర్ఫెక్ట్ గా దేవుడు ఉండాల్సిన అవసరం లేదు. You don't need to be a grown up person to go to Jesus. మనం అందరం చాలా పెద్దవాళ్ళమై ఉండాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గరికి Oh, he వెళ్ళడానికి. delights your laughter, your smile. యేసయ్య మనం మీరందరూ నవ్వు అంటే యేసయ్యకి చాలా ఇష్టము. And Naini, he enjoys the beautiful question you ask about him. నైని అడిగే ప్రతి ఒక్క ప్రశ్న దేవుడి గురించి ఏ ప్రశ్నలు అయితే అడుగుతుందో ఆ ప్రశ్నలు కూడా దేవుడికి ఇష్టము. He enjoys your curiosity. మీ యొక్క ఆసక్తి అంటే దేవుడికి చాలా ఇష్టం. And he more so enjoy the energy you bring to మీ him. అందరిలో ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీ అంటే ఆయనకి చాలా ఇష్టం. You know what he does? ఆయన ఏం చేస్తాడో మీకు తెలుసా? Because he says that you are important in God's kingdom. ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క రాజ్యంలో మీరందరూ చాలా ముఖ్యమైన వారు. He said, let the little children come to me, and kingdom of God belongs to such as these. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే చిన్న పిల్లలని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇటువంటి వారిదే అని చెప్తున్నాడు. And he, by the way, I want to give you one more secret to you children. అయితే మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. Like the way he told you, he never said to adult people come to me, I'll give you the kingdom. అయితే చిన్న పిల్లలకి యేసయ్య చెప్పాడు కదా, మీరందరూ నా దగ్గరికి రండి పరలోక రాజ్యం మీదని. ఇలా యేసయ్య పెద్దవాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. So he gave you a special privilege that you can go to him just the way you are, and you don't need to act like somebody else. అయితే పిల్లలందరికీ కూడా దేవుడు ఒక పెద్ద ఆధిక్యత ఇచ్చాడు. మనం అందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ అదే ఆధిక్యత పెద్దవాళ్ళకి ఇవ్వలేదు. So as a children today, understand how can you follow even from your most young age. అయితే మనం అందరం కూడా మీరందరూ కూడా పిల్లల్లాగా చిన్ననాటి నుండి దేవుడిని ఏ విధంగా వెంబడించాలో నేర్చుకోవాలి. Most of the time parents, we think that oh, my children is too small, they don't understand anything, let them grow up and let me talk to them. అనేక సార్లు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే నా పిల్లలు ఇంకా చాలా చిన్నగా ఉన్నారు, వారికి ఇప్పుడే అర్థం కాదేమో, పెద్దగా అయ్యేదాకా ఎదురు చూద్దాం అనుకుంటూ ఉంటారు. No, for Jesus to follow him, to be close to him, couple of beautiful things you can do is like even from your most young age you can start praying. అయితే యేసయ్యని వెంబడించడానికి మంచి సమయం ఏంటి అంటే అతి చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుడికి ప్రార్థించడం, దేవుని వెంబడించడం చేయడం మంచిది. You can start learning to sing his songs. అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుని పాటలు పాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. You can be kind with others. ఇతరులకు మంచితనం చూపించొచ్చు. And you can share whatever you have with somebody who don't have. మీ దగ్గర ఏదైతే ఉందో ఎవరి దగ్గర అయితే లేదో వారికి పంచుకోవడం నేర్చుకోవచ్చు. Oh, you can learn to obey what your mommy and daddy is teaching you. అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనకి ఏదైతే నేర్పిస్తున్నారో దాన్ని విధేయతతో నేర్చుకోవచ్చు. Oh, you can learn to say if somebody has hurt you and came to you and said sorry, you can learn to forgive them. ఎవరైతే మనల్ని హర్ట్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడిగినప్పుడు వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవచ్చు. Even you can go to a place and tell them that is there any way I can help you today. అయితే ఏదైనా ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏ విధంగా అన్న సహాయం చేయొచ్చు అని అడగొచ్చు. These are the ways you can go much closer with the relationship with God. అన్ని విధాలుగా కూడా మనం అందరం దేవునికి ఇంకా దగ్గరగా అవ్వచ్చు. We know from the book of Samuel, his childhood, he heard the word of God very clearly. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా సమూయేలు దేవుని మాటలు విన్న వ్యక్తిగా ఉన్నాడు. Absolutely, he heard the word when he was very small and he became the greatest prophet for Israel. అయితే సమూయేలు చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా దేవుని మాటను విన్నాడు, తర్వాత గొప్ప ప్రవక్తగా మారాడు. You know, today this morning I was looking into some of my notes and just thinking about few people. అయితే ఈ రోజు నేను రాసుకున్న నోట్స్ అన్ని చూస్తూ కొంతమందిని ఆలోచిస్తూ ఉన్నాను. You know, I came across this man, his name is Edward Kimball. నేను ఈ ఎడ్వర్డ్ కింబల్ అనే ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను. And Edward Kimball in the year 1854, 1854 లో ఈ ఎడ్వర్డ్ కింబల్ అనే వ్యక్తి he was a Sunday school teacher. ఆయన ఒక సండే స్కూల్ టీచర్ లాగా పనిచేశాడు. Not a trained professional Sunday school teacher, but a small untrained Sunday school teacher. ఆయన ఏదో ట్రైనింగ్ తీసుకొని గొప్ప సండే స్కూల్ టీచర్ లాగా లేదు, కానీ ఆయన ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా పిల్లల పరిచర్యలో He వాడబడుతున్నాడు. does his own job, but on Sunday he is available to the church to serve the church in the way Lord want him to serve. అయితే వారంలో ఇతర రోజుల్లో ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ ఆదివారం రోజు మాత్రం పిల్లల పరిచర్యలో ఆయన పాల్గొంటూ ఉన్నాడు. And there he comes across a young boy who was sitting in front of him, and God shows this young boy and said that maybe there is something
through his life, God's kingdom can be impacted. అయితే ఒక రోజు ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు ఒక బాబును చూస్తున్నప్పుడు ఆయన కనిపిస్తుంది ఈ బాబు ద్వారా ఏదో గొప్ప కార్యం జరగబోతుంది That అని. young boy was never interested to learn or do anything with God. ఆ చిన్న బాబు ఎటువంటిది నేర్చుకోవడానికి ఇష్టపడలేదు, దేవుడి సంబంధాన్ని ఏది నేర్చుకోవాలనుకోలేదు. Absolutely no interest to read Bible, no interest to prayer, more so no interest to know God. అయితే అతనికి బైబిల్ చదవడం కానీ స్టోరీస్ నేర్చుకోవడం కానీ ఎటువంటి దానిపైన కూడా ఆసక్తి లేదు. But this Sunday school teacher kept thinking in his heart that maybe there is something for this boy God has. అయితే ఈ సండే స్కూల్ టీచర్ కి మాత్రం ఖచ్చితంగా ఆ బాబులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని ఎప్పుడు ఆలోచన వస్తుంది. This boy was 15 years old. ఆ బాబుకి 15 సంవత్సరాలు. And then the guy who, Edward Kimball, he invites him the next day. Boy, can you come to the shoe shop which I have so that I can talk to you? అయితే ఈ ఎడ్వర్డ్ కింబల్ అనే వ్యక్తి ఆ 15 ఏళ్ల బాబుని పిలిచి, బాబు నువ్వు నాతో పాటు ఒక షూ షాప్ కి వస్తావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తాడు. The shoe shop belongs to Edward Kimball. ఎడ్వర్డ్ కింబల్ కి ఒక షూ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వస్తావా అని ఆ బాబుని పిలుస్తాడు. After lots of prayer, చాలా ప్రార్థించిన తరువాత he tells to this young boy, ఆ 15 ఏళ్ల బాబుకి చెప్తున్నాడు, he says Jesus loves you యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, and he wants to save you. ఆయన నిన్ను కాపాడాలి అని అనుకుంటున్నాడు. That one word impacted this boy's life. ఆ ఒక్క చిన్న మాట ఆ బాబు హృదయంలో గొప్ప కార్యాలు చేసింది. It's impacted so much that his life changed forever. ఆయన జీవితము ఆ మాట ఎంత గొప్పగా ప్రభావం చూపిందంటే ఆయన జీవితం అంతా కూడా అది మార్చేసింది. History says he was one of the greatest evangelists in the history of this world. అయితే మన యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన ఒక గొప్ప ఎవాంజలిస్ట్ గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. He reached more than 100 million people. In other words, he reached more than 10 crore people. అయితే ఆ చిన్న బాబు మోర్ దెన్ 10 కోట్ల మంది కంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళాడు. He was none other than the greatest missionary called D.L. Moody. ఆయన ఎవరో కాదు, మనందరి మధ్యలో గొప్ప మిషనరీగా ఉన్న డిఎల్ మోడీ. And his exact name for D, Dwight L. Moody. He is the one who becomes the greatest missionary who comes out of this Sunday school. అయితే ఆ సండే స్కూల్ నుంచి వచ్చిన 15 ఏళ్ల వ్యక్తి ఎవరో కారు కానీ డిఎల్ మోడీ. And the story doesn't end there. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. No, he started a greatest, one of the most recognized seminary in United States, which is called Moody Bible Institute. అయితే ఆయన ఇక్కడితో ఆగిపోలేదు కానీ ప్రపంచంలోనే గొప్ప బైబిల్ ఇన్స్టిట్యూట్ ని ఆయన స్టార్ట్ చేశాడు. In Chicago, he has one of the largest church, which is called Moody Church. అయితే చికాగో అనే ప్రాంతంలో అన్నిటికంటే పెద్ద సంఘము మోడీ చర్చ్ అనే సంఘం ఆయనకుంది. Oh, absolutely. Can we stop his story there? అయితే అక్కడితో ఈ కథ ఆగిపోయిందా? No. Again, this D.L. Moody, he reached Wimborne Champman. అయితే ఈ మోడీ అక్కడితో ఆగిపోలేదు కానీ వింబల్ చాంప్మెన్ అనే వ్యక్తిని అతను కలిశాడు. No, he reached him with the gospel. ఆయన పరిచయం దేవుని యొక్క సువార్త ద్వారా అక్కడికి వెళ్ళాడు. And this man reached Billy Sunday. అతను బిల్లీ సండే అనే వ్యక్తిని కలిశాడు. And this man reached Mordecai Ham. అతను మొర్దెకై హాన్ అనే వ్యక్తిని కలిశాడు. You know how the generation after generation the Lord is taking, and this Mordecai Ham, when he was having a huge big crusade talking about the salvation of God, he reached the man which we always know. He reached Billy Graham in that conference. అయితే మీరు చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి మొదలైందో అలా తరతరాలుగా వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి రీచ్ అవుతూ కాన్ఫరెన్స్ లో ఆయన బిల్లీ గ్రహం కి కూడా ఆయన సువార్తను అందించాడు. And Billy Graham, we know until recent years he lived and served more than 215 million people, which means 21.5 crore people. He shared the gospel of Jesus. అయితే మనం అందరం వింటున్న విధంగా బిల్లీ గ్రహం కూడా అనేక మందికి తన సువార్తని ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. Where did it all started? ఇదంతా ఎక్కడ మొదలైంది? It all started from Sunday school. ఎక్కడ మొదలైంది? ఇదంతా కూడా చిన్న సండే స్కూల్లో ప్రారంభమైంది. Oh, one man was touched and he changed the entire world. ఒక్క వ్యక్తి దేవుని ద్వారా ముట్టబడ్డాడు, అతను ప్రపంచం మొత్తాన్ని మార్చినట్లు చూస్తున్నాం. One untrained Sunday school who was willing to give their time has changed the shape of this world. ఒక ఎటువంటి ట్రైనింగ్ తీసుకొని సండే స్కూల్ టీచర్ తన సమయాన్ని ఇవ్వడం వల్ల గొప్ప మార్పులు మనం చూసి ఉన్నాం. Am I seeing Billy Grahams here?
ఇక్కడ ఎంతమంది బిలీ గ్రహామ్స్ ఉన్నారు? Am I seeing the great D.L. Moody here? ఇక్కడ ఎంతమంది గ్రేట్ డిఎల్ మోడీ లాగా ఉన్నారు? Am I seeing William Carey's here? ఎంతమంది విలియం కేరీస్ ఉన్నారు మన Am I మధ్యలో? seeing Bishop Azarias here? ఎంతమంది బిషప్ అజరయ లాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు? Absolutely. This is how, even the place where they are coming from, it's a small little tiny place, but God did his work through their ministry. అయితే మనం అందరం కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వస్తున్నా కూడా దేవుడు తన పరిచర్య ద్వారా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. So children, you are most very important in the presence of God. పిల్లలు మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో అతి ముఖ్యమైన వారుగా ఉన్నారు. So don't feel ashamed to sing in his presence. అయితే దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వచ్చి పాట పాడడానికి సిగ్గుపడవద్దు. Don't feel ashamed to hear the word and pray and cry out to him, because he listens to your prayer as he listens to any other elderly people. అయితే దేవుని మాటను విన్నప్పుడు ఏడుస్తూ ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించడానికి సిగ్గుపడదు, ఎందుకంటే యేసయ్య మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థనను కూడా వింటున్నాడు. Now the second point, let me talk to you parents. అయితే రెండవ మాటగా తల్లిదండ్రులతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. Well, parents, listen to this very carefully. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటను చాలా జాగ్రత్తగా వినండి. How did Jesus got an opportunity to hug these children, put his hands upon them and bless them? అయితే యేసయ్య ఏ విధంగా ఈ పిల్లలను హత్తుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు? What happened? ఏ విధంగా జరిగింది? Their parents brought their children to Jesus. That is how Jesus blessed them. ఏ విధంగా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. Children did not run themselves to Jesus. అయితే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి రాలేదు. Parents are the one who took the initiative to hold their hands and brought them to Jesus. అయితే తల్లిదండ్రులు తన యొక్క పిల్లల చేతులు పట్టుకొని వారు ప్రారంభించి దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. All mummies and daddies here. ఎవరెవరైతే ఇక్కడ మమ్మీ డాడీ తల్లిదండ్రులు ఉన్నారో, To you all, today I want to give you an instruction and a message that children need our example, not our instructions. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తల్లిదండ్రులుగా మీ అందరికీ మన యొక్క పిల్లలకి ఉదాహరణలు కావాలి, కానీ మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పే ఆజ్ఞలు కాదు. Our children watches us more than they listen to us. అయితే మన పిల్లలందరూ కూడా మనం చెప్పేది వినడం కంటే కూడా మనం చేసే వాటిని చూసి నేర్చుకుంటారు. Our children learn by seeing us how we treat others, especially those who hurt us. అయితే మన పిల్లలందరూ కూడా మనం ఇతరులని ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఇతరులతో ఏ విధంగా ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే తిరిగి మనం వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని మనల్ని చూసి నేర్చుకుంటారు. Our children looks at us and hear us how we react for some of the baddest thing which has happened to us. అయితే మన చుట్టూ జరిగే చెడ్డ పనులకి మనం అందరం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నామని మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. They will see if you and I have forgiven somebody, those who have hurt us, they see us and they learn from us. అయితే ఎవరైనా మనల్ని బాధ పెట్టినా దుఃఖ పెట్టినట్లుంటే మనము వారిని ఏ విధంగా క్షమిస్తున్నామో అది చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. Our children learns from us when we create that atmosphere in the house about Jesus. అయితే మన పిల్లలందరూ కూడా దేవుని పట్ల మనం ఎటువంటి గృహాన్ని నిర్మిస్తున్నామో దాన్ని బట్టి నేర్చుకుంటారు. They learn from the atmosphere in the house rather than some instruction. అయితే బయట ఇవ్వబడే ఆజ్ఞలను బట్టి కాదు, కానీ మన కుటుంబంలో మనం దేవుని పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో దాన్ని బట్టి నేర్చుకుంటారు. They learn when you speak to them gently. వారు మనం ఇతరులతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి వారు నేర్చుకుంటారు. They learn when you correct them with love. ఎప్పుడైతే మనం వారిని ప్రేమతో వారికి చేస్తున్న తప్పులను సర్ది చేస్తామో అప్పుడు దాన్ని నేర్చుకుంటారు. They learn when you encourage them more than criticize them. మీరందరూ కూడా వారిని బలహీనపరచకుండా నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని తిట్టకుండా మీరు ఎప్పుడైతే వారిని ఎంకరేజ్ చేస్తారో దాన్ని చూసి వారు నేర్చుకుంటారు. They learn when you celebrate their progress in all the different areas. వారు ఉన్న వారి యొక్క వృత్తులలో కానివ్వండి, వారి చదువులలో కానివ్వండి, వారు గొప్పగా చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారో దాన్ని బట్టి వారు నేర్చుకుంటారు. They learn when you pray with them, not pray over them.
అయితే మీరు వారితో కలిసి ప్రార్థించినప్పుడు వారు నేర్చుకుంటారు కానీ వారి కోసం మీరు ప్రార్థిస్తున్నప్పుడు కాదు. Many a times we go and we pray and bless the children and go, but is there a time when we as families, I must confess, many a times we don't spend enough time with family in the prayer. అయితే అనేక సార్లు ఏమవుతూ ఉందంటే మనం పిల్లల దగ్గరికి వెళ్తాం, వారి కోసం ప్రార్థిస్తాం, వారిని ఆశీర్వదించి వచ్చేస్తాం, కానీ మనందరి దగ్గర ఈ సమయం ఉందా కుటుంబంతో పిల్లలతో కలిసి ప్రార్థించడానికి? Today I want to challenge you parents, when was the last good family time, prayer time you had in your home? అయితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ నేను అడగాలనుకుంటున్నాను, చివరిసారిగా ఎప్పుడు మీరందరూ కలిసి కుటుంబంతో పిల్లలతో కలిసి కూర్చొని కుటుంబ ప్రార్థన చేశారు? When was you, your husband and your children, all of you sat together and prayed and asked God, Lord, please be with us? When was the last time that happened? అయితే చివరిసారిగా మీరు మీ భర్తతో పిల్లలతో కలిసి కూర్చొని ప్రార్థించి, దేవా నన్ను ఆశీర్వదించు లేదా నాతో మాట్లాడు అని ఎప్పుడు ప్రార్థించారు? We are busy with most important things, మనం అందరము కూడా అనేకమైన విషయాలతో బిజీ అని చెప్తూ ఉంటాం, but we don't have time for the utmost important. అయితే అన్నింటికి సమయం ఉంటది కానీ అతి ముఖ్యమైన దానికి మన దగ్గర సమయం So ఉండదు. just I would like you to think about it. మీరందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. When the children, they learn from us when we as parents, as mommy and daddy, we make God as the priority than any other thing. అయితే పిల్లలు మన దగ్గర నుంచి ఏ విధంగా నేర్చుకుంటారంటే తల్లిదండ్రులుగా మనము దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు అది చూసి నేర్చుకుంటారు. Children notice as mommy and daddy what is more valuable to you. And are we children, they also watch us, are we giving our leftover time to God or how are we handling our time? అయితే పిల్లలు ఇది కూడా గమనిస్తూ ఉంటారు, మన దగ్గర మిగిలిపోయిన సమయాన్ని మనం దేవుడికి ఇస్తున్నామా లేదా మన సమయాన్ని ఏ విధంగా దేవుడికి ఇస్తున్నామా? If we are giving some leftover time in our whole day, last 5 minutes or 10 minutes to God, then the children in their mind, they know that God is not that important for us. అయితే మన జీవితంలో రోజు మొత్తం గడిచిపోయిన తర్వాత మిగిలిన 5-10 నిమిషాలు దేవుడికి ఇస్తున్నట్లయితే మన పిల్లలు అర్థం చేసుకుంటారు మన జీవితంలో మనం దేవుడిని ఎక్కడ పెడుతున్నాము. Children will come to a conclusion that when God is not more important for mommy and daddy, what would that matter to me? అప్పుడు పిల్లలు అనుకుంటూ ఉంటారు మన మమ్మీ డాడీకి దేవుడు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నాకెలా అవుతారని ఆలోచిస్తారు. There is one more thing we should learn, that raising a child in spiritual assignment, each one of us should remember that God has given these children to be a good stewards of that children. అయితే దేవుడు మనందరికీ పిల్లల్ని ఎందుకు ఇచ్చారంటే వారిని ఒక చక్కనైన మార్గంలో నడిపించడానికి. He gave you your children so that you can be a good caretaker for him or her. ఆయన మీ అందరికీ ఈ పిల్లల్ని ఎందుకు ఇచ్చారంటే మీరు ఆ పిల్లల్ని చాలా చక్కగా శ్రద్ధగా చూసుకుంటారు. He gave you your children so that you can teach the Holy Bible to them. ఆయన ఈ పిల్లల్ని మీకు ఎందుకు ఇచ్చారంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఆ పిల్లలకి నేర్పించాలని. He gave you your children so that you can teach them how to pray and how to depend more on God than mommy and daddy. అయితే ఈ పిల్లల్ని మీకు ఎందుకు ఇచ్చారంటే మీ మీద కంటే కూడా దేవుడి మీద ఎక్కువగా ఎలా ఆధారపడాలో మీరు వారికి నేర్పిస్తారు అని. So children, just remember this. పిల్లలు మీరందరూ ఇది జ్ఞాపకం ఉంచుకోండి. And parents more so, you remember this. తల్లిదండ్రులుగా ఉన్న మీరందరూ కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Today I want to encourage all you mommy and daddy. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రిని నేను మీరు ప్రోత్సహించాలనుకుంటున్నాను. Today I want to, like the way children were brought to Jesus, all you mummy daddies should bring your children to church. తల్లిదండ్రులు పిల్లలను యేసు దగ్గరికి ఎలా తీసుకొని వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మన అందరి బాధ్యత ఏమిటంటే ప్రతి ఆదివారము ఆలయానికి మన పిల్లలను ఆలయానికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటూ ఉంది. And then it is so important that as a parents our responsibility is to have a family devotion time. అయితే అదే విధంగా తల్లిదండ్రులుగా మనకున్న ఇంకొక బాధ్యత ఏందంటే కుటుంబంగా కలిసి మనం కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. It's very important that you bring your children and make them sit in the Sunday school. That's more important for us. అయితే మీరందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి వారిని సండే స్కూల్లో కూర్చోబెట్టడం అది మీ బాధ్యత. If you don't do it, they will not do it by themselves. ఒకవేళ మీరు కనుక వారిని తీసుకురాలేదు అనుకోండి వారంతట వారు వచ్చి అక్కడ కూర్చోరు. You know what Jesus says? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? Jesus says if we do not do these things, which means that we are becoming a hindrance
for those children without coming into the presence of అయితే God. ఒకవేళ మనం అందరం కూడా వారిని ఆ విధంగా దేవుడి సన్నిధికి తీసుకురాకపోతే మనం అందరం కూడా ఆ పిల్లలకి ఆటంకంగా ఉంటున్నామని దేవుడు చెప్తున్నాడు. Today I want to talk to you here. Some grandparents are also there. You are equally responsible for your children. అయితే ఇక్కడ చాలా మంది అమ్మమ్మలు నానమ్మలు కూడా ఉన్నారు. మీరు కూడా అదే విధంగా బాధ్యత కలిగి ఉన్నారు. I know you grandparents cannot more so interfere in the internal affairs of the family, but for spiritual matters, yes, you have all the rights. అయితే అమ్మమ్మలుగా నానమ్మలుగా మనం కుటుంబ విషయాల్లో అంతగా జోక్యం చేసుకోలేం, కానీ దేవుడి విషయంలో మీరందరూ ముందుకు వచ్చి వారిని దేవుడి సన్నిధికి తీసుకురావాలి. Because sometimes, you know, if mummy, grandmother and grandfather and anybody talks to the children, here mummy and daddy says, oh, we will take care of our children, please don't tell them anything. అయితే కొన్ని సార్లు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం వెళ్ళి ఏమంటాము అంటే మేము మా పిల్లల్ని చూసుకుంటాము అని చెప్తూ ఉంటాం. So but for spiritual matters you have all the rights to interfere. కానీ ఆత్మీయమైన విషయాల్లో మీరు ఆ పిల్లలకి బోధించడానికి అర్హత కలిగి ఉన్నారు. We know the story what happened to Timothy. అయితే మనందరికీ కూడా తిమోతి విషయంలో ఏం జరిగిందో తెలుసు. You know, we see the two books in the Bible, which is like Paul is the one who is writing to Timothy, letter 1 and letter 2. అయితే బైబిల్లో మనం చూస్తున్నాము పౌలు తిమోతికి 2 లేఖలు రాస్తున్నట్లుగా. How was he chosen? ఏ విధంగా తిమోతి ఎన్నుకోబడ్డాడు? He does not come from a perfect family. తిమోతి ఒక మంచి ఆదర్శమైన కుటుంబం నుంచి రాలేదు. You know, mother is a Jew but father is a Gentile, and it's not a perfect family. ఆయనది ఒక మంచి ఆదర్శమైన కుటుంబం కాదు. Oh, the mom, even though the father is a unbeliever, but mummy and grandmother did not give up on that child. అయితే తిమోతి యొక్క తండ్రి ఒక అన్యుడైనప్పటికీ తన యొక్క తల్లి గాని అమ్మమ్మ గాని తిమోతిని విడిచిపెట్టలేదు. You know, ever since he was a kid, తిమోతి చిన్నగా ఉన్నప్పటి నుండి you know, they taught him how to pray. తిమోతికి ఏ విధంగా ప్రార్థించాలో నేర్పించారు. They taught him from the Bible. బైబిల్ నుంచి అనేకమైన విషయాలు They నేర్పించారు. taught him how to memorize the scripture. దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో They నేర్పించారు. taught him how to live a godly exemplified life. దేవుని యొక్క విధేయతలు ఏ విధంగా జీవించాలో ఆయనకు నేర్పించారు. They taught him how to talk to God every day. ఆయనకి దేవునితో ప్రతిరోజు ఏ విధంగా మాట్లాడాలో నేర్పించారు. Because of that upbringing, ఆ విధంగా ఆయనను పెంచడం వల్ల, because of that kind of upbringing by mother and grandmother, తన తల్లి తన అమ్మమ్మ కలిసి అటువంటి పెంపకం వల్ల he becomes a wonderful young man. ఆయన ఒక మంచి యవ్వనస్తుడిగా మారాడు. You know, he becomes such a wonderful young man that the eyes of Apostle Paul went on him. అతను ఎంత గొప్ప యవ్వనస్తుడిగా మారాడంటే అపోస్తలుడైన పౌలు అతన్ని చూసి Oh, ఆశ్చర్యపడ్డాడు. Paul can 100% trust this young man. పౌలు 100% ఆ తిమోతిని నమ్మేంతగా అతను మారాడు. Absolutely, he can trust who he is, he can trust his character, and he can have full faith on him. అయితే ఆ పౌలుకి తిమోతి యొక్క క్యారెక్టర్ అతను ఎటువంటి వాడు, ఎటువంటి పనులు చేస్తాడని అతని పూర్తిగా నమ్మకం కలిగే వ్యక్తి. So for Paul to come to that conclusion, who is the one who played big role here? అయితే పౌలు తిమోతిని చూసి అంతగా నమ్మడానికి ఎవరు కారణము? Family is the one who brought him in such a good shape. అయితే తన యొక్క కుటుంబము తిమోతిని ఆ విధంగా మార్చింది. Not everybody in the family accepted Christ, but there are mother and grandmother who accepted Christ. Even though father did not accept Christ, they did not leave him. అయితే కుటుంబం అంతా చేయలేదు, కానీ తన తండ్రి ఒక అన్యుడైన తన తల్లి తన అమ్మమ్మ కలిసి తనని ఒక దైవ భక్తిలో పెంచడం వల్ల తన కుటుంబం వల్ల తనంత మంచి వ్యక్తిగా మారాడు. Timothy becomes one of the greatest servant of God. తిమోతి దేవుడికి పరిచర్య చేసే గొప్ప సేవకుడిగా మారాడు. He becomes one of the greatest pastor in the Bible. ఆయన గొప్ప పాస్టర్ లాగా పరిచర్య చేసే వ్యక్తిలాగా He మారాడు. becomes one of the greatest preacher in the Bible. గొప్ప పరిచర్య చేసే వ్యక్తిగా అతను మారాడు. Oh, he becomes one of the greatest missionary where Paul himself can trust him. అయితే అతను ఎంత మంచి మిషనరీ అంటే పౌలు కూడా తిమోతిని గుడ్డిగా నమ్మేంత మంచి పరిచర్య చేశాడు. You know, he goes to a place where there are so much of conflict, but Paul trusts this Timothy and says, Timothy, you go there and I trust you. I believe you and I know you can do mighty things for God. అయితే అనేకమైన గొడవలు జరిగే ప్రాంతానికి కూడా పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ పరిచర్య చేయి, నేను నిన్ను నమ్ముతున్నానని తిమోతిని పంపిస్తాడు. In the midst of all the questions and everything, Timothy can defend the faith in the midst of all those people. అయితే అనేకమైన ప్రశ్నలు అనుమానాలు తన చుట్టూ వస్తున్నా కూడా
తిమోతి దృఢంగా విశ్వాసంతో నిలబడి ఆ దేవుణ్ణి He ప్రకటించగలిగాడు. becomes one of the greatest church planter. ఆయన సంఘాన్ని నిర్మించడానికి ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. You know, when I read this passage this morning, ఎప్పుడైతే ఈ ఉదయం ఈ వాక్యాన్ని నేను చదివానో, Paul says to Timothy that my spiritual son. అయితే పౌలు తిమోతికి అంటున్నాడు, నా ఆత్మీయ కుమారుడా అని పిలుస్తున్నాడు. Absolutely, if he was not in such a great, union and relationship, and if he has not found every good quality in Timothy, he would not say that. అయితే పౌలు తన తిమోతిలో ఒక మంచి వ్యక్తిని లేదా విశ్వాసిని చూశాడు కాబట్టే నా ఆత్మీయ కుమారుడా అని పిలవగలిగాడు. And then Timothy ends up sharing about Christ throughout Asia Minor. అయితే ఏషియా మొత్తంలో కూడా తను దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా తిమోతి మారాడు. Because of that Timothy, because of that letter which Paul wrote to that Timothy, millions of pastors in this all 2000 years came into ministry. అయితే పౌలు అప్పుడు ఆ రాసిన 2 లేఖల వల్ల, తిమోతికి రాసిన 2 లేఖల వల్ల అనేక మంది పాస్టర్స్ ఆ లెటర్ ని చూసి ఈ రోజు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. Even till today that young Timothy's legacy continues. అయితే ఈ రోజుకి కూడా తిమోతి చేసిన పరిచర్య ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. Because of the instruction what Paul gave to that young Timothy as a church, today we meditate and we try to understand and follow those instructions. అయితే ఏ విధంగా అయితే పౌలు తిమోతికి రాసిన ఆ లేఖలో మీరు ఈ విధంగా చేయండి అని రాచారో అవన్నీ కూడా ఈ రోజు మనం పాటిస్తూ వస్తున్నాము. Church, understand this. సంగమా ఇది గమనించండి. As a parent, you have Timothys in your family. అయితే ఒక తల్లి తండ్రి లాగా మీ కుటుంబంలో అనేక మంది తిమోతిలు ఉన్నారు. When I say Timothy, not just the boys but even girls, there are tons of examples in the Bible how God used girls and young men and young women for his kingdom. అయితే నేను తిమోతి అని చెప్తున్నప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, కానీ బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు ఏ విధంగా అనేక మంది చిన్న బాలికలను కూడా ఉపయోగించుకొని కార్యాలు చేశారు. First we saw the importance of children, and second we talked about how parents, you can make a huge impact for the children, and finally let me conclude with this. Let's talk as a church, how can we respond to children. అయితే మొదటిగా మనం అందరం కూడా పిల్లల యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాము. రెండవదిగా తల్లిదండ్రులు తన పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపించాలి, వారిని దేవుడిలో నడిపించాలని చూసాము. మూడవదిగా సంఘంగా మనం ఏం చేయాలో ఇప్పుడు గమనించాలి. Children, all of you listen to this carefully. పిల్లలు మీరందరూ కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. This church is not complete without you. ఈ సంఘము మీరు లేకుండా పూర్తవ్వదు. Amen. ఆమేన్. Because of you, this church is full. మీరు ఉండడం వల్ల, మీ వల్ల ఈ సంఘము పరిపూర్ణమవుతుంది. Your voice, మీ యొక్క మాటలు, your innocence, మీ యొక్క అమాయకత్వము, your questions, మీరు అడిగే ప్రశ్నలు, your energy, మీ యొక్క శక్తి, this all brings and builds the body of Christ. ఇదంతా కలిపి దేవుని యొక్క శరీరముగా మారుతుంది. So the church, all of you listen to this carefully. సంఘం అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. Many a times we walk into the church and we spend some time and then we eat and we go, but today I want to challenge you with something. అయితే అనేక సార్లు మనం అందరం సంఘంలోకి వస్తాము, వాక్యం వింటాము, తిని వెళ్ళిపోతాం, కానీ ఈ రోజు మీరు అందరూ ఇది గమనించాలని నేను కోరుతున్నాను. Today I want to tell you mummies and daddies, even the young adults, can you become a spiritual father and mother for our young children? అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీరందరూ ఈ రోజు ఇక్కడున్న పిల్లలందరికీ ఆత్మీయ తల్లిలాగా తండ్రిలాగా మారగలరా? Can we? Many a times we are so good at hugging our own children. అయితే చాలా సార్లు మనం అందరం కూడా మన సొంత పిల్లల్ని హత్తుకోవడంలో చాలా ఆసక్తి we are so good at talking good about our children. మన పిల్లల గురించి అనేకమైన మంచి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాము. But as a church we are expected to be the spiritual daddies and spiritual mummies for all the children. సంఘముగా ఇక్కడున్న అందరి పిల్లలకి మనం అందరము కూడా ఆత్మీయ తల్లిలాగా తండ్రిలాగా ఉండాలని ఆశిస్తున్నాం. If Jesus took some time in his most busy schedule for children, can we not? అయితే యేసయ్య తన యొక్క అతి ముఖ్యమైన సమయంలో కూడా తన సమయాన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు మనందరం మన సమయాన్ని పిల్లలకి ఇవ్వలేమా? Can we not spend some time and speak to the children kindly? మనం కొంత సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడలేమా? Can we not spend some time to encourage some children other than your own?
అయితే మన సొంత పిల్లల్ని కాకుండా ఇక్కడున్న అనేక మంది పిల్లలతో కొంత సమయాన్ని వెచ్చించి వాళ్ళని ప్రోత్సహించలేమా? Can we not go to somebody who needs us and hug them and pray for them? మనం కొంతమంది దగ్గరికి వెళ్ళి ఎవరెవరైతే అవసరతలో ఉన్నారో వారిని హత్తుకొని వారి కోసం ప్రార్థించగలమా? Can we not celebrate in the presence of God and worship the Almighty along with our little ones? అయితే మనం అందరం కలిసి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించగలమా? When we create that attitude and bless our children, we are blessing for a bright future of our church. అయితే ఎప్పుడైతే మనం అటువంటి ఆలోచన కలిగి మనం ఉన్న పిల్లలందరినీ ఆశీర్వదిస్తామో భవిష్యత్తును కూడా మనం ప్రోత్సహిస్తాం. You know, today I want to conclude with one story. అయితే ఈ చిన్న కథ చెప్పి నేను You know, I ముగించాలనుకుంటున్నాను. read about another guy. నేను ఇంకొక వ్యక్తి గురించి చదివాను. You know, this guy, he was born in a Christian family. ఈ బాబు ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. And this is the year I am talking about, in 1834 to 1892. 1834 to 92 వరకు ఈ కథ జరిగింది. His name is Charles Spurgeon. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి పేరేంటంటే చార్లెస్ స్పర్జన్. He was 15 years old. ఆ వ్యక్తి 15 సంవత్సరాలు. And then he was going everywhere, but he couldn't feel peace in his heart. అయితే ఆ వ్యక్తి అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాడు కానీ తన హృదయంలో సమాధానం అనేది లేదు. He was living in some Europe, and there was a huge big snowstorm at that time, but on that Sunday he wants to go to a church. అయితే అతను యూరోప్ ప్రాంతంలో ఉన్నప్పుడు గొప్ప మంచు తుఫాను వచ్చినప్పుడు అతను ఒక చర్చ్ కి వెళ్ళాలని ఆశపడ్డాడు. Absolutely, you know, he was not feeling peace. There is no peace, but he ended up going to a small, little, tiny church which maybe meets around 20 people. అయితే అతను హృదయంలో ఎటువంటి సమాధానం లేదు. అతను సంఘానికి, ఒక చిన్న సంఘము 20 మంది కలిగిన సంఘానికి వెళ్ళి అతను కూర్చున్నాడు. Small little church. చాలా చిన్న సంఘము. Pastor did not look professional. ఆ పాస్టర్ ప్రొఫెషనల్ గా లేరు. Pastor was not theologically educated. He was more so like a layman, but there are 20 people and he sat there in the church. అయితే అతను సాధారణ వ్యక్తి 20 మందితో కూడిన సంఘానికి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. And then in the sermon, ప్రకటించేటప్పుడు, వాక్యం జరిగేటప్పుడు he talked about from Isaiah 45:22, which says, look unto me and be saved. అయితే యెషయా గ్రంథము ఆ వాక్యం చెప్తున్నప్పుడు నా తట్టు చూడుము అని వాక్యం ఉన్నది. And then as he was talking, he saw, you know, in a small church, when you have 20-30 people, they talk to us personally. అయితే చిన్న సంఘంలో 20-30 మంది ఉన్నప్పుడు వాళ్ళు మనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతారు. And then the pastor said from the pulpit, he looked at him, he looked at Charles Spurgeon and said, "Hey boy, you look miserable today, are you okay?" అయితే ఆ చార్లెస్ స్పర్జన్ 20 మందిలో కూర్చున్నప్పుడు అతను చూసి, బాబు నువ్వు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు, నువ్వు బానే ఉన్నావా అని అతను అడిగాడు. You know, he said, "Look to Jesus Christ and be saved." అయితే అతన్ని చూసి అన్నాడు, దేవుని వైపు చూసి రక్షింపబడు అని చెప్తాడు. He said that only one word, look to Jesus Christ and be saved. అయితే ఒకే ఒక మాట చెప్తాడు, దేవుని తట్టు చూడు తర్వాత రక్షింపబడు అని. Ever since then, his life completely changed. ఆ క్షణము నుంచి తన యొక్క జీవితం అంతా కూడా మార్చబడింది. He becomes one of the greatest preacher in the entire European continent. అయితే యూరోపియన్ కాంటినెంట్ లో అతను ఒక గొప్ప ప్రవక్త లాగా లేదా వాక్యం చెప్పే వ్యక్తి లాగా He మార్చబడ్డాడు. preached the most beautiful sermons, around 10,000 of those he preached, and even till today people are listening to his sermons. అయితే అనేకమైన మంచి వాక్యాలు ఆయన చెప్పి ఉన్నాడు. ఈ రోజుకు కూడా చాలా మంది అతను చెప్పిన వాక్యాలను వింటున్నారు. He was given a title. ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడింది. He was called as the Prince of Preachers. ప్రకటించే వారిలో ఒక యువరాజుగా అతను పిలువబడ్డాడు. I like English better than Telugu. He was called the Prince of Preacher, which means that the words which came out of his mouth were like diamonds. అయితే ఎందుకు అంత పిలువబడ్డాడు అంటే అతను ప్రకటించే ప్రతి ఒక్క వాక్యము కూడా ఒక వజ్రము లాంటి మాటలు ఆయన పలికి ఉన్నాడు. It was a tiny church like us. ఒక చిన్న సంఘం, మనలాంటి ఒక చిన్న సంఘం అది. Few people like us. చాలా కొంతమంది మనలాంటి వారు అక్కడ ఉన్నారు. Not a big special program, Christmas program, Easter program, ordinary Sunday. అయితే క్రిస్మస్ లో, ఈస్టర్ లో మనం జరుపుకుంటున్నట్లు పెద్దగా సంఘం జరగలేదు కానీ But సాధారణమైన ఆదివారము God touched Charles Spurgeon
on that particular Sunday and change the Christian world. ఆ రోజు చార్లెస్ స్పర్జన్ తో దేవుడు మాట్లాడి తనతో మాట్లాడి క్రిస్టియన్ వరల్డ్ లో ఒక గొప్ప మిరాకిల్ చేశారు. Are we seeing Charles Spurgeons here in this church today? మన మధ్యలో మనం అందరం కూడా చార్లెస్ స్పర్జన్స్ లాంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నామా You know, ఇక్కడ? if there are anybody who would like to go to church only on Easter, Christmas, New Year, you are missing many things, my friend. అయితే మీలో చాలా మంది ఇక్కడ ఉండొచ్చు, నేను క్రిస్మస్ కి మాత్రమే, ఈస్టర్ కి మాత్రమే చర్చ్ కి వెళ్తాను అనుకుంటే మీరు అనేకమైన విషయాల్ని కోల్పోతున్నారు. Make sure that this church belongs to all of us and make sure that we give our time for the children and young people so that they are equipped for the future. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, సంఘం మనందరికీ చెందినది. అదే విధంగా మన యొక్క సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. Today we talked about the importance of children. ఈ రోజు మనం అందరం కూడా పిల్లల యొక్క ప్రత్యేకత గురించి నేర్చుకున్నాము. We talked about the responsibilities of mummies and daddies. అయితే తల్లిదండ్రులుగా వారికి ఉన్న బాధ్యత గురించి మనం నేర్చుకున్నాము. We talked about the responsibility of a church towards the children. అయితే సంఘానికి పిల్లల పట్ల ఉన్న బాధ్యత గురించి మనం నేర్చుకున్నాము. Why have we talked about all these things? ఎందుకు మనం అందరం ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం? Because children are very important for Jesus. ఎందుకంటే యేసయ్యకి చిన్న పిల్లలంటే చాలా ప్రత్యేకము, ముఖ్యమైనవి.